49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. మూడోసారి తెలంగాణలో అధికారంలోకి వస్తామని చెప్తున్నటువంటి బీఆర్ఎస్ రాజకీయ వ్యూహం మాత్రం ఎవరికి అంతుపట్టట్లేదు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి తోడు మరో ఆంధ్ర పార్టీ కూడా ఎంటర్ అవుతున్నట్టు అనౌన్స్ చేసింది. త్వరలోనే వారాహి యాత్ర ఉంటుందని 26 నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలను కూడా ప్రకటించారు పవన్ కళ్యాణ్. మరి తెలంగాణలో బీఆర్ఎస్ రాజకీయ వ్యూహం ఏంటి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ లీడర్ రావుల శ్రీధర్ రెడ్డి గారు. శ్రీధర్ గారు నమస్కారం అండి. సో మూడోసారి మేమే అధికారంలోకి వస్తాము, పోటీ పడే ప్రతిపక్షాలు సెకండ్ ప్లేస్ కోసమే అని చెప్తున్నారు. బట్ వ్యూహం ఏంటి అసలు? ఏమనుకొని మేము ఖచ్చితంగా మేమే వస్తాము, 100 సీట్స్ మాకే వస్తాయని చెప్తున్నారు? దీనికి ప్రత్యేకంగా వ్యూహం అనడానికి ఏముంటుందండి? రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలనుకున్న పార్టీ ప్రస్తుతానికి 2 టర్ములుగా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఈ 9 సంవత్సరాల్లో 10వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాం. ఈ దశాబ్ద కాలంలో ఒక శతాబ్ద కాలంలో జరగాల్సినంత అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో జరిగిందనేది మేము ఇవాళ రుజువులతో సహా ప్రజలకు చూపిస్తూ ఉన్నాం. మీరు దేశంలో ఏ పొలిటికల్ పార్టీ అయినా కానీ వాళ్ళ ప్రభుత్వాలు నడిపే దగ్గర ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు, ప్రజలకు ప్రగతి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఇంత పెద్ద స్థాయిలో బాధాప్త ప్రజల ముందుకు పోయి నియోజకవర్గాల వారీగా, గ్రామాల వారీగా ఏం పని చేశామని చెప్తున్నంత సత్తా దమ్మున్నటువంటి పార్టీలు లేవు. ఎందుకంటే వాస్తవ అభివృద్ధి జరగలేదు కాబట్టి. ఇక్కడ తెలంగాణలో లెక్కల్లో చూపించిన అభివృద్ధి కాదు, వాస్తవంగా గ్రామాల్లో, పట్టణాల్లో ప్రతి దగ్గర కనబడే అభివృద్ధి ఉంది కాబట్టి ధైర్యంగా మా ప్రజాప్రతినిధులు ముందుకు పోతూ ఉన్నారు. ప్రజలు కూడా అదేవిధంగా మద్దతు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కేసీఆర్ గారి వ్యూహం ఎప్పుడు ఒకటే, ప్రభుత్వం పనిచేస్తూ ఉంటుంది, ఫలితాలు సాధిస్తుంటుంది, ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతూ ఉంటుంది. పని, అభివృద్ధి, సంక్షేమం, ఇదే మా వ్యూహం. రెండో వ్యూహం ఏమీ లేదండి. అయితే సెకండ్ ప్లేస్ కోసమే ప్రతిపక్షాలు పోటీ పడుతున్నాయని చెప్పినప్పటికీ ఈ మధ్య కాలంలో చూస్తే కేసీఆర్ మిగతా బీఆర్ఎస్ లీడర్లందరూ కాంగ్రెస్ని టార్గెట్ చేస్తున్నాయి. బీజేపీని ఎందుకు పట్టించుకోవట్లేదు? వీళ్ళని పట్టించుకోవాలి, వాళ్ళని పట్టించుకోవాలని కాదు, విమర్శకు ప్రతి విమర్శ ఉంటుంది. ఇవాళ ధరణి విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డగోలు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత 95-96% భూ సమస్యలు తీరిపోయినాయి. ల్యాండ్ రికార్డ్స్లో క్లారిటీ వచ్చింది, ఓనర్షిప్లో క్లారిటీ వచ్చింది, ఎక్కడ కూడా లావాదేవీలకు ఇబ్బంది లేదు. రిమైనింగ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కోర్టులలో ఉన్నాయో లేకపోతే వివాదాలు ఉన్నాయో వాటి తీర్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. కానీ కాంగ్రెస్ వక్రబుద్ధితోటి ధరణి బాగలేదని చెప్పేసి ప్రచారం చేయడం, వస్తే తీసేస్తామని చెప్పడము, బంగాళాఖాతంలో కలుపుతామని చెప్పడము. కాబట్టి ఏంటంటే వాళ్ళ మీద గట్టిగా ఇది తప్పు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ విషయం మీరు గట్టిగా అడిగితే చెప్పాల్సి వచ్చింది అంటే వాళ్ళది ముగిసిన పోరాటం తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే 9 సంవత్సరాల ప్రభుత్వంలో ఉంటే కేంద్రంలో ఇక్కడికి చేసింది లేదు, ప్రజల్లోకి వాళ్ళు పోయింది లేదు, ప్రజల్లో ఉన్న ఆదరణ లేదు, ఏం ఆడాలి, ఉత్తమం ఆడేది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ కంటెండర్. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కొద్ది ఏదో కర్ణాటక రిజల్ట్ తర్వాత హడావుడి చేస్తున్నారు తప్పితే వాస్తవానికి ఆన్ గ్రౌండ్ ప్రజల్లో ఆ పార్టీకి ఇవాళ కూడా ఆదరణ లేదు, వాళ్ళ నాయకత్వం మీద ప్రజలకు విశ్వాసం లేదు. కాబట్టి విమర్శకు ప్రతివిమర్శ చేస్తున్నాం తప్పితే అవాస్తవాలు ప్రచారం చేయాలని ప్రయత్నం చేస్తే, ప్రభుత్వం వైపు నుంచి వాస్తవాలు చెప్తున్నాను తప్పితే ఈ పార్టీని టార్గెట్ చేయాలి, వాళ్ళని పెద్దోళ్ళని చేయాలి, వీళ్ళని తక్కువ చేయాలనే ఉద్దేశం బీఆర్ఎస్ పార్టీకి లేదు. మేము నమ్ముకున్నది, మా నాయకుడు నమ్ముకున్నది ప్రజల్ని, ప్రజల యొక్క ఆశీస్సులను, అది కూడా ఊరికే కాదు, మాటలు చెప్పి కాదు, చేసిన అభివృద్ధి మీద విశ్వాసంతో ముందుకు పోతా ఉన్నాం. సో బీజేపీ కంటెండరే కాదంటున్నారు. ప్రస్తుతం బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే యూ హ్యావ్ బీన్ ఇన్ బీజేపీ, అంతకుముందు బీజేపీ నుంచి వచ్చారు కాబట్టి ప్రస్తుతం ఉన్న బీజేపీకి, గతంలో ఉన్న బీజేపీకి చూస్తే ఇప్పుడు అసలు కంటెండరే కాదు అని ఎందుకు అనుకుంటున్నారు? మీరు ఎలా అంత లైట్గా ఎందుకు చెప్పేశారు? ఇప్పుడు వాస్తవాలు తెలుసు కాబట్టి గతంలో వాళ్ళు పెనం మీద ఉంటే ఇప్పుడు పొయ్యిలో పడ్డారు, అంతే తేడా. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక రాజకీయ పార్టీకి నాయకత్వం ఉన్నప్పుడు ప్రజలు తరచు చూస్తారు ఎవరు నాయకత్వం చేస్తున్నారు, వాళ్ళ యొక్క సామర్థ్యం ఎంత. నాయకత్వం అంటే ఏదో ఢిల్లీలో ఒక పోస్ట్ తెచ్చుకుంటే నాయకులు కాలేదు, ప్రజల్లోంచి అది ఆ భావన రావాలి, ప్రజలు యాక్సెప్ట్ చేయాలి. దానికంటే ముందు ఆ పార్టీలో ఉన్న క్యాడర్ యాక్సెప్ట్ చేయాలి, నాట్ బై ఫోర్స్. ఇప్పుడు కేసీఆర్ గారి నాయకత్వం సహజ నాయకత్వం కాబట్టి ఈ రాష్ట్రం ఉద్యమం చేస్తానంటే ఉరికొచ్చి సపోర్ట్ చేసింది, ప్రభుత్వం ఫామ్ చేస్తానంటే ఓట్లేసి దీవించింది, చేసిన ప్రభుత్వానికి మళ్ళీ దీవెనలు అందించింది. ఇవాళ మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని ఇవాళ మేము మాట్లాడుతుంటే కేసీఆర్ గారిని మా నాయకుడు అని చెప్పేసి ఇక్కడే కాదు దేశానికి నాయకత్వం వహించమని చెప్పేసి ప్రజలు చెప్తా ఉన్నారు. అది సహజ నాయకత్వానికి ఉండాల్సినటువంటి ఒక లక్షణం, రావాల్సినటువంటి సహజ మద్దతు. అంతేగాని ఢిల్లీకి వెళ్ళి పోస్ట్ తెచ్చుకున్నంత మాత్రం ప్రజలకు నాయకులు కాలేరు కదా. వాళ్ళ బీజేపీ బై ఆల్ స్టాండర్డ్స్ ఈ రాష్ట్ర ప్రజలకు ఒక నాయకత్వాన్ని చూపించడంలో ఫెయిల్ అయింది.
అక్కడ ప్రభుత్వం ఉంటే ఇక్కడ రాష్ట్ర శాఖ ద్వారా చెప్పినటువంటి విషయాలను అమలు చేయలేకపోయింది. ఓ కేంద్ర మంత్రి ఉంటే ఆయనతో ఇక్కడ వచ్చే న్యాయ పైసా లాభం లేదు. లాభం అంటే ప్రజల కోసం చెప్తా ఉన్నాము. ఎక్కడ ఆ పార్టీ నుంచి ప్రజలకు ఒక ఆదరణ కానీ ఒక ఆదరు కానీ దొరకనప్పుడు ఎందుకు విశ్వసిస్తారు, ఎందుకు వాళ్ళ నాయకత్వం ఒప్పుకుంటారు? నాకు సంబంధించి మీరు అన్నట్టు ఐ హ్యావ్ వర్క్ దేర్ ఫర్ లాంగ్ టైమ్. తెలంగాణకు సంబంధించి ఐఎమ్ గివింగ్ దిస్ స్టేట్మెంట్ వెరీ స్ట్రాంగ్లీ. తెలంగాణకు సంబంధించి బీజేపీ కెన్ నెవర్ బి అన్ ఆల్టర్నేటివ్. బికాస్ మీరు తెలంగాణ ఆత్మతోటి నిజాయితీగా అభివృద్ధి కోసం పనిచేయరు. మీరు చూస్తున్నారు కదా, ఉన్న నలుగురు కొత్తోళ్ళు పోయినోళ్ళు కొట్లాట, ఉన్నోళ్ళు కొట్లాట. కాబట్టి ఇవాళ సిద్ధాంతపరంగా పూర్తి స్థాయిలో దిగజారిపోయినరు. అధికారం కోసం అడ్డదారులు దొక్కేటువంటి పరిస్థితి బీజేపీలో కూడా వచ్చింది. కాబట్టి దే కెన్ నెవర్ బి అన్ ఆల్టర్నేటివ్. ప్రజల్లో లేరు, నాయకులు లేరు, వాళ్ళ క్యాడర్లనే విశ్వాసం లేదు. ఇంకెక్కడికి వెళ్ళి బీజేపీ ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఐఎమ్ సేయింగ్ ది స్టేట్మెంట్, ఐఎమ్ రిపీటింగ్ మై స్టేట్మెంట్, దే ఆర్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద రేస్ అండి. దెర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ పీపుల్ థింకింగ్ అబౌట్ బీజేపీ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ ఇన్ ది స్టేట్. అంటే వాళ్ళు ఇంటర్నల్గా కొట్టుకుంటున్నందుక, లేకపోతే కరెక్ట్ అయిన ఒక సరైన పాలసీ లేకపోయినందుక వాళ్ళు అసలు అవుట్ ఆఫ్ ద రేస్ అని అంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు? నేను అడుగుతున్నా, వాట్ ఈజ్ యువర్ ఎజెండా ఫర్ తెలంగాణ? వాట్ హ్యావ్ యూ డన్? మీకు ఏదైనా ఒక అజెండా ఉంటే 9 సంవత్సరాల్లో ఓ శాంపుల్ చూపిస్తారు కదా. యూ హ్యావ్ సెంట్రల్ గవర్నమెంట్. మీరు గుజరాత్కి వేలాది కోట్లు ఇచ్చిండ్రు, ఉత్తరప్రదేశ్కి వేలాది కోట్ల రూపాయలు ఇస్తున్నారు, ఇలా అస్సోంకి ఇస్తూ ఉన్నారు పైసలు, మీకు అనుకూలంగా ఉండే రాష్ట్రాల్లో డబ్బులు ఇస్తూ ఉన్నారు. తెలంగాణ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్స్, రాదర్ ఒక మంచి గ్రోత్ చూపించినటువంటి రాష్ట్రం. మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు 10ల సంఖ్యలో అవార్డులు వస్తాయి. మీరు పంచాయతీరాజ్ విభాగం తీసుకున్న అవార్డులు వస్తాయి, ఐటీలో అవార్డులు వస్తాయి, తాగునీటి విభాగంలో అవార్డులు వస్తాయి, సాగునీటి విభాగంలో అవార్డులు వస్తాయి. ఏదో ఒక దగ్గర మీకు తెలంగాణ మీద ప్రేమ ఉంటే ఈ పని చేసి చూపించి రేపొద్దున మా ప్రభుత్వం వస్తే ఇంతకంటే ఈ పని బాగుంటుందని చూపించే అవకాశం మీకు ఉండే కదా. మరి ఏం చేయగలిగినారు మీరు? ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు, ఆయన దగ్గర 3 శాఖలు ఉన్నాయి కేంద్రంలో, కిషన్ రెడ్డి గారు. సికింద్రాబాద్ పార్లమెంటు, నేను ఇదే పార్లమెంట్ ఓటర్ని, పోయినసారి పోటీ చేసిన కదా. నేను అంటున్నా, ఈ పార్లమెంటు కిషన్ రెడ్డి ఏం చేసినాడు? ఒక సింపుల్, ఇప్పుడు మీరు ఒక ఉదాహరణ చూపిస్తే ఈ రకంగా చేస్తే ఓహో ఇట్లా చేస్తారు కావచ్చు అని ప్రజలు అనుకోవచ్చు. ఇక్కడనే ఏం గతి లేదు, ఇక రాష్ట్రం మొత్తం చేస్తారంటే ప్రజలు నమ్ముతారండి. ఒకటి ఏంటంటే ప్రజలు వాళ్ళ రెగ్యులర్ లైఫ్లో ప్రభుత్వం యొక్క ఇంటర్వెన్షన్ ఎంత ఉండాలనే విషయంలో ఒక ఆలోచన ఉంటుంది. ఒకటి, ప్రభుత్వం ముందు డిస్టర్బ్ చేయొద్దు, అధికారం అనేది ప్రజలు డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళ యొక్క అవసరాలకు అనుగుణంగా పనిచేయాలి. ఈ ప్రభుత్వం వాళ్ళ దైనందిన జీవితంలో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వాళ్ళ జీవనం కొనసాగడం కోసం అన్ని రకాలుగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు, కేసీఆర్ నాయకత్వం అంత సునిశ్చితంగా పనిచేస్తున్నప్పుడు ఇంకో వాళ్ళ అవసరం ఏముంది? దాంట్లో బీజేపీలోకి అసలే అవకాశం లేదు. ఎందుకంటే దాంట్లో ఎవ్వరు కూడా, ఒక్క నాయకుడు కూడా కేసీఆర్కు 5% కాదు. కేసీఆర్ యొక్క ఆలోచన విధానానికి కానీ, వ్యూహాత్మక ఆచరణకు కానీ, సామర్థ్యానికి పోల్చడానికి బీజేపీలో కాదు, కాంగ్రెస్లో కాదు. నేను ఏదో కావాలని చెప్పట్లేదు, ఎవరినో ప్లీజ్ చేయడానికి చెప్పట్లేదు, వాస్తవంగా నమ్మి చెప్తా ఉన్నాను. ఎప్పుడున్నా చెప్తాను ఈ విషయం. కేసీఆర్కి వీళ్ళందరూ పోలిక కూడా కాదు. అయితే బీజేపీ బీఆర్ఎస్కి బీ టీమ్ అనే ఒక కాన్సెప్ట్ డెవలప్ అయింది, దాన్ని చాలా మ్యాసివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు. అందువల్లే లైట్ తీసుకున్నారు, పట్టించుకోవట్లేదు అంటే అప్పుడు ఒకటండి, అట్లా ఉంటే ఇప్పుడు ఈ వాదన మీరు చెప్పేది కాంగ్రెస్కి లాభిస్తుంది కాబట్టి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. నిజంగా బీజేపీ బీఆర్ఎస్కు బీ టీం ఉండి ఏం చేస్తే చెప్పండి? మాకు ఓట్లు లేవా, సీట్లు లేవా, ప్రజల ఆదరణ లేదా? బీజేపీని ఆధారంగా చేసుకొని రాజకీయం చేసే పరిస్థితి నిజంగా కేసీఆర్ గారికి ఉంటుందా? అటువంటి వ్యక్తి ఆయన. ఇవాళ ఇక్కడ కూర్చొని మహారాష్ట్రలో రాజకీయం చేస్తూ ఉంటే ఇవాళ ఇప్పటికే ఆదరణ పెరుగుతూ ఉంది. మధ్యప్రదేశ్లో వచ్చి నాయకులు జాయిన్ అవుతూ ఉన్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే, కేసీఆర్ గారికి నేను చూసినటువంటి ఒక 2.5 yearsలో ఈజ్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ లీడర్స్ ఇన్ ఎంటైర్ కంట్రీ, నాట్ ఓన్లీ తెలంగాణ. ఆయన ఒక అద్భుతమైనటువంటి మేధావి, సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి, వ్యూహాత్మక వ్యవహార శైలి ఉంటుంది. కాబట్టి బీజేపీని పెట్టుకోనో కాంగ్రెస్ అట్లా కాదు, అట్లా అవసరం కూడా లేదు. ఇక వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏం చెప్తారు, కాంగ్రెస్తో కలిసి ఉన్నారు. నిన్న ఎవరో చెప్తున్నారు ఒక ఆయన, నెక్స్ట్ ఎన్నికలలో కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తారు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ యొక్క స్థానాలని ప్రజల్లో పలచన కాకుండా చూసుకోవడం కోసం మమ్మల్ని వాడుకుంటున్నారు. కానీ బీఆర్ఎస్కు బీజేపీ అక్కర్లేదు, కాంగ్రెస్ అక్కర్లేదు, ప్రజలు అక్కరున్నారు. ఆ ప్రజలు బలంగా మా వెంబడి ఉన్నారు. వీళ్ళంతా ఉండి చేసేదే ఉన్నది, రోజు మాట్లాడేది. దెర్ ఈజ్ నో పాయింట్ అట్ ఆల్. సో ఈసారి ఎన్నికల బరిలో మేము నిలుస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అలాగే 26 నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలను అనౌన్స్ చేశారు. ఇప్పుడు కేఏ పాల్ వేశాడు ఇన్ఛార్జీలని, షర్మిల గారు వేశారు ఇన్ఛార్జీలని, పవన్ కళ్యాణ్ కూడా వేస్తాడు ఇన్ఛార్జీలను. హౌ డస్ ఇట్ మ్యాటర్ అండి? ఇంకెవరన్నా 10 పార్టీలు పెట్టుకొని వాళ్ళు కూడా చేస్తుంటారు. రేపు పొద్దున పొంగిలేటో జూపల్లో ఏ పార్టీ జాయిన్ కాకుండా వాళ్ళు కూడా పెట్టుకొని వేస్తుండొచ్చు. నేనేమంటున్నానంటే, ప్రజాస్వామ్యం కాబట్టి ఎవరైనా వస్తారు చేస్తారు. కానీ మీరు చెప్పండి, జనసేన ఆయన ఒక్క సీటు గెలవలేదు, గెలిచిన సీటు కూడా ఆయనది కాదు, సొంత పార్టీ, వాళ్ళ సొంత రాష్ట్రంలో ఆయన సొంత ప్లేస్లో గెలవలేడు. ఇవాళ వరకు ఒక రాజకీయ నాయకుడిగా ఎస్టాబ్లిష్ కాలేదు పవన్ కళ్యాణ్ అంటే. ఆయన ఇవన్నీ ఏంటంటే సినిమా నటుడు కాబట్టి, ప్రజల ఆదరణ ఉంది కాబట్టి కొంత చర్చకు వస్తుంది గిట్లనే తప్పితే
వాళ్ళు రాజకీయంగా ఏం ప్రభావం చూపించలేదు. నేను పవన్ కళ్యాణ్కి పెద్ద అభిమాని, ఏది సినిమాలు చూడటానికి వస్తే. అంతకుముందు చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం ఉండే మా విద్యార్థి దశలో లేదా కాలేజ్ డేస్లో. ఇట్ డజంట్ మీన్ దట్ పొలిటికల్లీ సంబడి విల్ గెట్ మోటివేటెడ్. సో డిఫరెంట్ కేసు ఆల్టుగెదర్. సో మీకు పవన్ కళ్యాణ్ అంటే అభిమాని అయినప్పటికీ కూడా ఆయన రాజకీయ నాయకుడు కాదు, ఆయన గెలవలేకపోయాడని ఎప్పుడైనా కొంచెం పించింగ్ అనిపించింది? మనకెందుకు పించింగ్ అనిపిస్తుంది అండి? పొలిటికల్ లైన్స్ ఆర్ డిఫరెంట్. అనవసరం టైం వేస్ట్ చేస్తుంది అనిపిస్తుంది. ఇంకా 4 సినిమాలు మంచిగా చేయొచ్చు, లేకపోతే నలుగురు ఇంకా కొన్ని మంచి అద్భుతమైన కళాఖండాలు తీసి ప్రజలకు ఆ ఇండస్ట్రీకి న్యాయం చేయొచ్చు, లేనిపోని తీయడం తిరుగుతున్నాడు అని అనిపిస్తుంది మాకు. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, పాలిటిక్స్ ఈజ్ నాట్ ఏ పార్ట్ టైం జాబ్. నేను 14 సంవత్సరాలు ఉద్యోగం చేసినండి చదువుకున్న తర్వాత. రాజకీయాలకు వచ్చిన తర్వాత ఒక్కనాడు నేను వేరే పని చేయలేదు, ఫుల్ టైం పాలిటిక్స్కి ఇస్తాను. ఎంత ఎదిగినాను, ఏం చేసినాను, ప్రజలకు ఏమాత్రం చేయగలిగినాను, ప్రజా సంబంధాల కోసము, ప్రజల యొక్క అంటే రాజకీయ జీవితంలో పబ్లిక్ లైఫ్లో ఎంత మేరకు మన కాంట్రిబ్యూషన్ ఉందనేది, ఏం చేయగలిగినాం అనేది డిఫరెంట్ అయినా కానీ ఇట్స్ నాట్ ఏ పార్ట్ టైం జాబ్ అట్ ఆల్, ఇట్స్ ఏ ఫుల్ టైం జాబ్. మీరు పూర్తి స్థాయిలో ప్రజల కోసం ప్రతినిత్యం ఉండగలిగే శక్తి ఉంటేనే రాజకీయాలు ఉండాలి. కానీ ఇవాళ షూటింగ్ చేస్తా, రేపు రాజకీయం ఆడతా, ఎల్లుండి మీటింగ్ చేస్తా అంటే అది నడవదు. ఇప్పుడు కేసీఆర్ గారిని మీరు చూసుకోండి, ఆయన 24/7 రాజకీయమే ఊపిరి, రాజకీయమే శ్వాస. రాజకీయం అంటే ప్రజా జీవితం, ఆయనకు ప్రజా జీవితమే శ్వాస, ప్రజల యొక్క సంక్షేమమే శ్వాస ఊపిరి. తెలంగాణ కావాలంటే తెలంగాణ కోసం సుదీర్ఘకాలం మళ్ళీ వెనకపోకుండా కొట్లాడినారు. ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత హింసించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి కొట్లాడుతున్నారు. వేరే ఆలోచన ఉండదు కదా. అట్లా ఉంటే ప్రజలు దీవిస్తారు. కానీ మీరు పార్ట్ టైం రాజకీయాలు చేస్తే, అంటే నాకేం వ్యక్తిగత ద్వేషం లేదు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, వాళ్ళ యొక్క ఇష్టం అది, వాళ్ళ లైఫ్ని వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. కానీ ప్రజల కోణం నుంచి ఆలోచిస్తే పూర్తి స్థాయిలో మా కోసం ఎవరు పనిచేస్తున్నారనే ఒక ఆలోచన ప్రజల్లో బలంగా ఉంటుంది. 24 గంటలు వాళ్ళ సేవలో ఉండగలిగే నాయకులను, వాళ్ళ కోసం పనిచేయగలిగే నాయకులను, వాళ్ళని ఆదుకునే నాయకులను చూస్తారు తప్పితే ఇవన్నీ డైలాగులు కొడితే అయ్యేది కాదండి రాజకీయం. సో త్వరలోనే వారాహి యాత్ర కూడా తెలంగాణలో ఉంటుంది అని అనౌన్స్ చేశారు. ఏమో చేయనియండి, ఎవరో అంటారు. మనం డెమోక్రటిక్ స్టేట్ అండి, ఎవరైనా చేయొచ్చు, వాళ్ళ మాట వాళ్ళ యొక్క వాదన చెప్పొచ్చు, నిర్ణయించేది ప్రజలు కదా. మేము అసలు సింప్లీ నాట్ బాదర్డ్ అండి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే జనసేన ఏం చెప్పాలి? నీళ్ళు లేవని చెప్పాలన్నా, ఉద్యోగాలు లేవని చెప్పాలన్నా, మా గ్రామాల్లో వసతులు లేవని చెప్పాలన్నా, కరెంట్ లేదని చెప్పాలన్నా జనసేనే కాదు. బీజేపీ వాళ్ళు చెప్తేనే నమ్మలే, కాంగ్రెస్ వాళ్ళు చెప్తే కూడా నమ్మతలేరు జనం. మొన్న మునుగోడు చూసారు కదా మీరు, అందరు ఏకమే కొట్లాడినరు, అయినా మేమే గెలిచినాం కదా. నేనేం చెప్తున్నా అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రంతో మీరు కంపేర్ చేసి చూసినా కానీ ఎనీ పారామీటర్ యూ టేక్, ఎనీ సెక్టర్ యూ టేక్, వీఆర్ ద బెస్ట్ అండి. ఒక ప్రభుత్వం చేయగలిగిన దానికంటే చాలా ఎక్కువ ఈ ప్రభుత్వం చేసింది. ఆ విషయం ప్రజలు గమనించారు కాబట్టి వీళ్ళ మాటలు నమ్ముతలేరు. కళ్ళ ముందు కనబడతలేదా మీకు? రోజు వచ్చే నీళ్ళు కనబడతలేవా? ఉండే కరెంటు కనబడతలేదా? పెరిగిన పంట దిగుబడి పెరుగుతుంది కనబడతలేదా? జరిగిన గ్రామాల అభివృద్ధి మనందరం రూరల్ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళం కదా. మన గ్రామాలకు ఇప్పుడు పోతే అప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే, రహదారి సౌకర్యం నుంచి మొదలుపెట్టి గ్రామాల్లో ఉండే లివబుల్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి ఇవన్నీ ఊరికి చెప్తే కాదు, ప్రతినిత్యం కేసీఆర్ గారు శ్రమించి ఆలోచించి ప్లాన్ చేసి ఆన్ గ్రౌండ్ ఇంప్లిమెంట్ చేస్తే జరిగిన అభివృద్ధి, మాటలు చెప్తూ వచ్చిన అభివృద్ధి కాదు. సో ఇంకొక ఆంధ్ర పార్టీగా చూస్తారా, దాన్ని ఎలా చూస్తారా జనసేన పార్టీని? ఒకటండి, ఇప్పుడు జనసేన ఆయన తిరిగేది ఎక్కువ ఆంధ్రాలో, ఖచ్చితంగా ఆంధ్ర పార్టీగానే చూస్తారు జనం, దాంట్లో ఏం సందేహం లేదు. పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం ఎక్కడ పోటీ చేసిండు, తెలంగాణలో ఒకటి పోటీ చేస్తే కూడా వాళ్ళకి ప్రభావం ఏముంటుంది. కాబట్టి నేనేమంటే నెగ్లిజెంట్, ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ టు ఎలాబరేట్ ఆన్ ద డిస్కషన్ ఆఫ్ జనసేన. కన్సిడర్ చేయాల్సిన అవసరం కూడా అబ్సల్యూట్లీ నో. దే ఆర్ ఇర్రెలెవెంట్ టు ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అండి. దే ఆర్ అబ్సల్యూట్. ఆంధ్రాలోనే ఏం లేదు, మీరు చూస్తున్నారు కదా, ఓ రోజు చంద్రబాబు నాయుడు తోటి, ఓ రోజు రకరకాల వాళ్ళ వ్యవహార శైలి ఉంటుంది. దట్ ఈస్ దేర్ పార్టీ ఇంటర్నల్ అఫైర్. కానీ దే కుడ్ నాట్ స్టాండ్ యాజ్ అ పొలిటికల్ పార్టీ ఈవెన్ టుడే. ఐ డోంట్ ఈవెన్ కన్సిడర్. తెలంగాణ రాష్ట్రంలో బహుత్ దూర్కి బాత్. సో ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ వెనకాల బీజేపీ ఉండి వాళ్ళే ఇక్కడ ప్రచారం చేయిస్తున్నారు, లేకపోతే పోటీ చేయిస్తున్నారు అనేది అసలుకే గతి లేదంటే కొసరు గురించి మాడుతున్నారు మీరు. బీజేపీకి ఈడ సినిమా లేదండి, వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. నేను అడుగుతున్నా, అభ్యర్థులు లేరని చెప్పి నిన్న వాళ్ళ బండి సంజయ్ సబ్ కాన్షియస్ మైండ్ అని ఉంటుంది. అంటే మనం అనాలోచితంగా మనసులో ఉన్నది అనేస్తారు, బయటికి ఎన్ని మాటలు చెప్పినా కానీ. ఒక్కోసారి నిన్నప్పుడు ఆయన వేములవాడలో ఏమన్నాడు, మా దగ్గర అభ్యర్థులు లేరని చెప్పాడు బండి సంజయ్ అంటే. ఆయన నేను చెప్తున్నా, నాకు కూడా ఎరికే, 119 సంగతి ఇచ్చిపెట్టండి, 19 మంది లేరు ఒకటి. ఇలా వాళ్ళ దగ్గర బీజేపీలో ఆ ఫ్రంట్ డయాస్లలో కూర్చున్న 20-25 మందిలో 18 మంది కాన్స్టిట్యున్సీలు ఉండవు. వానికి ఎవరు తెలిసినోడు ఉండడు. అక్కడ 100 ఓట్లు ఉండేవాళ్ళు లేరు, ప్రజలు డ్రైవ్ చేయగలిగే శక్తి ఉండరు. పార్టీ కార్యాలయంలో పార్టీ సంస్థాగత పదవులలో సుదీర్ఘకాలం ఉంటుంటారు అంతే. అదొక సిస్టమ్ ప్రకారం వచ్చి చేస్తూ ఉంటారు. ప్రజా జీవితంలో వాళ్ళ యొక్క పాత్ర నిల్. నేను ఇవన్నీ కాదు, సికింద్రాబాద్ పార్లమెంట్ ఉంది, కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, 3 శాఖలకు ఆయన మంత్రి, ఈడ పార్లమెంట్ సభ్యుడు, ఇంతకుముందు 15 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఈడ 7 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి.
నేను ఛాలెంజ్ చేస్తున్న ఐ డ్రీమ్ ద్వారా, నీకు సత్తా ఉంటే ఈ 7 సీట్లకు నాకు అభ్యర్థులు ఉన్నారు, నేను వాళ్ళని నిలబెట్టగలుగుతా, 7 కనీసం 4 గెలిపిస్తానని చెప్పండి. ఈ కిషన్ రెడ్డి గెలిపలేనప్పుడు పోనీ లక్ష్మణ్ గారు చెప్పగలుగుతాడా ముషీరాబాద్లో నేను పోటీ చేయకపోతే ఏమన్నా నిలబెట్టి గెలిపిస్తగలుగుతారని? వాళ్ళ దగ్గర శక్తి కాదండి, వాస్తవమైనటువంటి చిత్తశుద్ధితో ఉన్న దృక్పథం లేదు. దే ఆర్ నాట్ సీరియస్ పొలిటీషియన్స్. ఏదో నడుస్తుంది, కానీ నేను చెప్తున్నా చాలా క్లియర్గా ఇవాళ ఊరికే మాటలు చెప్తే కాదు. దట్స్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ. కిషన్ రెడ్డి కాన్స్టిట్యూన్సీలే గతి లేదంటే ఇక మిగతా రాష్ట్రంలో ఎక్కడుందండి? దళితులకు మీరు చేసింది ఏం లేదు, మన గిరిజన సోదరులకు మీరు చేసింది ఏం లేదు. ఉల్టా ఎస్సీ వర్గీకరణని వాళ్ళని మోసం చేస్తారు, రిజర్వేషన్లు మేము ఇస్తే అక్కడ వాళ్ళను మన ఏమంటారు గిరిజన సోదరులను మోసం చేస్తారు, వాళ్ళ మధ్యలో పంచాయతీ పెట్టే ప్రయత్నం చేస్తారు, తర్వాత మైనార్టీలను ద్వేషిస్తారు. వీళ్ళందరూ కాక ప్రజలు ఇక్కడ ఉన్నారండి, నాకు అర్థం కాలేదు. ఇక్కడ ఉన్నటువంటి 25-26 ఓవరాల్ ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలల్లో మీకు అసలు అభ్యర్థి కాదు కదా, మిమ్మల్ని కోనాయి అంటోళ్ళు లేడు. ఒక ఆదిలాబాద్ గెలిచిండ్రు, అదొక డిఫరెంట్ కాంటెక్స్లో గెలిచిండ్రు, ఈసారి నిలబెట్టుకునే పరిస్థితి లేరు. పోనీ ఆదిలాబాద్లో ఆయన ఒక సోయం బాంబీరావు ఎంపీ ఉన్నాడు కదా, మరి ఆయనకు ఎందుకో మంత్రి పదవి ఇవ్వచ్చు కదా, ఒక ట్రైబల్కు ఇయ్యలేదు. పోనీ ఆడున్న 7 కాన్స్టిట్యున్సీలలో బీజేపీ నిలబెట్టి గెలిపించే శక్తి ఆయనకు దగ్గర ఉందా? కరీంనగర్లో ఉందా, లేకపోతే నిజామాబాద్లో ఉందా? ఈ 4 పార్లమెంట్ పరిధులలో పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, మంత్రి ఉన్నాడు కదా, ఆ 28 సీట్లు ఉంటాయి కదా అసెంబ్లీలో, ఆడగా నిలబెట్టే శక్తి ఉందా? ఊరికి ఎవడనో ఒక నిలబెట్టవచ్చు, బీఫామ్ ఇస్తే ఎవడన్నా పోయి నిల్చుంటాడు. కానీ ఇష్యూ అది కాదు. సీరియస్గా ప్రజల యొక్క ఎక్స్పెక్టేషన్స్ని, ఆస్పిరేషన్స్ని, ఆకాంక్షల్ని మమేకం చేసుకోవాలి. అంటే దాన్ని సీరియస్గా తీసుకొని పోరాటం చేసే శక్తి ఉన్నటువంటి నాయకులు ఉన్నారా? దే డోంట్ బిలీవ్ ఇన్ దెమ్సెల్వ్స్. అది ఇంతసేపు ఆడే అవకాశం అవసరం కూడా లేదు వాస్తవానికి. సో ఈసారి బీఆర్ఎస్కి ఎన్ని వస్తున్నాయి? మా సీఎం గారే చెప్పారు 95 నుంచి 105 సీట్లు వస్తాయని చెప్పారు. పోటీ లేదు వాస్తవానికి. ఎందుకు లేదంటే నేను చెప్తున్నాను మీకు, ఏదన్నా ఒక నియోజకవర్గానికి వాళ్ళు మీరు ఏదన్నా ఒక నియోజకవర్గం ఎంచుకోండి. మీరు రూరల్ ఎంచుకుంటారా, అర్బన్ ఎంచుకుంటారా, ఉత్తర తెలంగాణ పోతారా, దక్షిణ తెలంగాణ పోతారా, మీరు ఒక 10 పారామీటర్లు పెట్టుకోండి. ప్రజలు దైనందిన జీవితం రెగ్యులర్ లైఫ్లో ఈ పారామీటర్స్ మంచిగా ఉంటే ఓ ప్రభుత్వానికి ఓటేయాలి అని అనుకోండి. లీడర్షిప్ అనుకోండి, రెగ్యులర్ బేసిక్ కమ్యూనిటీస్ అనుకోండి, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు రకరకాలు ఉంటాయి కదా, సంక్షేమ అభివృద్ధి మనం కలుపుకుంటే ఓ 10 పారామీటర్లలో 9 అన్న మేము ఓకే చేసుకుంటాం. 9 అట్లీస్ట్. ఇక ఇష్టం లేని వాడు బందే తప్పు టిక్ పెట్టద్దు. కానీ 10కి 9 వేసుకోగలిగినప్పుడు, లేకపోతే 10కి 10 వేసుకోగలిగినప్పుడు వేరే వాళ్ళకు ఓటు ఎందుకు వేస్తారు ప్రజలని అడుగుతా ఉన్నాను. వాళ్ళకి ఏం పని ఉంటుంది? ఇక్కడ మా అల్టిమేట్ లీడర్ ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారిని చూసి భారాసకు ప్రజలు ఓటేస్తారు, వారి యొక్క నాయకత్వానికి ఓటేస్తారు. ఎమ్మెల్యే ఎవరున్నా, ఎంపీ ఎవరున్నా కానీ ఈ పాలసీ మేకింగ్ దాన్ని మళ్ళీ కింది స్థాయికి డిసెమినేట్ చేసే ప్రయత్నం, దాన్ని ప్రజలకు ఆ ఫలితం. ఇప్పుడు ఒక స్కీమ్ తీసుకున్నాం, ఓ రైతు బంధు తీసుకున్నాం, 63 లక్షల మంది రైతులకు చిన్న సమస్య లేకుండా పోతుంది కదా. ఓ రైతు బీమా తీసుకున్నాం, ఎక్కడ చిన్న సమస్య ఒక కుటుంబానికి వచ్చినా కానీ వెంబడే నడుస్తూ ఉంది కదా. మంచినీళ్ళు అనుకున్నాం, ప్రతి ఇంటికి నీళ్ళు ఇస్తున్నారని చెప్పేసి కేంద్రమే చెప్పింది కదా. ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తీసుకున్నాం, మీరు చూస్తూ ఉన్నారు, కాళేశ్వరం నుంచి మొదలు పెడితే పాలమూరు రంగారెడ్డి దగ్గర నడుస్తూనే ఉన్నాయి, కంప్లీట్ అయినాయి, కాలువలు పెరుగుతున్నాయి, పెరిగిన ఆయకట్టు, పెరిగిన దిగుబడి. ఇప్పుడు పిచ్చి మాటలు మాడతారు కొంతమంది, 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు కొత్తగా, లేకపోతేనే ఆయకట్టు పెరుగుతుంది, పంట దిగుబడి పెరుగుతుందా? అంటే ఇప్పుడు ఇంతకుముందు ఈ ఒడ్లు కొనకపోయేది, కల్లాలు కట్టినాము, కొంటున్నాము, ఎక్కడ తక్కువ చేసినామని వేటోని కోటేయాలి ఎవడన్నా కానీ. కాబట్టి ఏంటంటే ప్రజలు ఆ విషయంలో చాలా క్లియర్గా ఉన్నారు. ఏంటంటే ఈ మాటలు మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, వాస్తవాలు నెరిగి మేము ఓటేయాలనే విషయాన్ని దాన్ని బలంగా తీసుకుపోతున్నాం ఇవాళ దశాబ్ది ఉత్సవాల్లో. ప్రతినిత్యం మా ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, వివిధ స్థాయిల్లో ప్రజాప్రతినిధులు ప్రజలతో మమేకమై, ఇప్పుడు ఒక రాజకీయ పార్టీకి ధైర్యం ఉండాలి కదా, లేకపోతే ఒక ప్రభుత్వానికి ధైర్యం ఉండాలి కదా. చేయకపోతే ప్రజలైతే ప్రశ్నిస్తారు కదా, కిందికి పోతే ఎందుకు వచ్చినావా మా ఊరికి, నువ్వేం చేసినావు అంటారు కదా. ఇవాళ ఎందుకు ధైర్యంగా పోగలుగుతున్నాం? చేసినాం కాబట్టి పోతున్నాం. లెక్కలు ముందున్నాయి, ఏ గ్రామానికి ఎంత రైతు బంధు ఇచ్చినాం, ఎంత రైతు బీమా వచ్చింది, ఎన్ని పెన్షన్లు వస్తూ ఉన్నాయి, ఎన్ని నీళ్ళు వస్తూ ఉన్నాయి, ఎన్ని కనెక్షన్లు ఉన్నాయి, ఎన్ని లీటర్ల వాటర్ వాడినారు, ఎన్ని కెనాళ్ళు కట్టినాం, మిషన్ కాకతీయలు ఏం చేసినాం, ఎన్ని పూడికలు తీసినాం, కళ్ళ ముందు కనబడుతుంది కదా. హైదరాబాద్ చూస్తే రోడ్లు ఎన్ని వచ్చినాయి, డ్రైనేజీలు ఎన్ని వచ్చినాయి, ఐటీ టవర్లు ఎన్ని వచ్చినాయి, చెప్పడానికి మీరు గంట చెప్పమంటే చెప్తాను. ఎస్, అందుకే మళ్ళీ మనం ఇంకోసారి కూడా కలుద్దాం, మళ్ళీ 10-15 days లో మళ్ళీ ఇంకో మీట్ కూడా పెట్టుకుందాం. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు. థ్యాంక్ యూ అండి. దొర్సాల్ విత్ రావుల శ్రీధర్ రెడ్డి గారు. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్.